Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about previous year questions of EBSET. సో అందులో భాగంగా మనకి మే 2024లోని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాము. అది కూడా సర్కిల్ చాప్టర్స్కి వెళ్ళి. సో మనకు సర్కిల్ చాప్టర్కి వెళ్ళి మనం మ్యాక్సిమం 8 క్వశ్చన్స్ మినిమం 6 క్వశ్చన్స్ అమ్మ. అంటే మనకి ఒక 6 to 8 మార్క్స్ మధ్యలో సర్కిల్ చాప్టర్కి వెళ్ళి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అంటే ప్రతి షిఫ్ట్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 6 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ ఉంటున్నాయమ్మా. నౌ లెట్ us start the class. Before going to start the class, I request you all please subscribe to our channel A Square Maths Academy. Okay, now the first question of today's class. See here, P and Q are the points of trisection of the line segment joining the points 3, -7 and -5, 3. If PQ subtends right angle at a variable point R, then find the locus of R. సో ఇక్కడ మనకు PQ అనే పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్న లైన్ సెగ్మెంట్ ట్రైసెక్ట్ చేస్తున్నాయి. ట్రైసెక్ట్ చేస్తే అంటే 2:1 రేషియో ఆర్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తాయి. ఒక P అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తే Q ఏమో 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. లేదంటే P అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తే Q అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అలా ఇచ్చిందమ్మా. సో ఇస్తే మళ్ళీ అదేవిధంగా ఇంకా PQ అనేది R అనే ఇంకో పాయింట్ వద్ద రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది. అప్పుడు R యొక్క లోకస్ ఏమవుతుంది అని అడుగుతున్నాడమ్మా. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి ఎలా ఉన్నాయంటే ఏ సర్కిల్ విత్ రేడియస్ √41/3 ఉంది. నెక్స్ట్ ఏ సర్కిల్ విత్ రేడియస్ √409 ఉంది. థర్డ్ ఆప్షన్ ఏ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ -1, -2 ఉంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ టు ది పాయింట్ 1, 2 అని ఇచ్చినమ్మా. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక డయాగ్రామ్ వేసుకున్నట్లయితే డయాగ్రామ్ వేసుకుని మనకు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే PQ అనే పాయింట్స్ 3, -7 అండ్ -5, 3 అనే పాయింట్స్ ఉన్న లైన్ సెగ్మెంట్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాయి. ఓకేనా, అండ్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇలా డయాగ్రామ్లో 1:2 రేషియోలో P అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. 2:1 రేషియోలో Q అనే పాయింట్ డివైడ్ చేస్తుందమ్మా. ఓకే, సో R అనే పాయింట్ వద్ద PQలు ఏమి చేస్తున్నాయి, రైట్ యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. సో R యొక్క మన కోఆర్డినేట్స్ ఏమి తీసుకుందామంటే x, y అని తీసుకుందాము. అప్పుడు మళ్ళీ P డివైడ్స్ గివెన్ 2 పాయింట్స్ ఇన్ ది రేషియో 1:2 ఇంటర్నల్ డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇంటర్నల్ డివైడ్ చేస్తే బై యూజింగ్ సెక్షన్ ఫార్ములా వాట్ వి గెట్ ఇయర్ 1 × -5 ప్లస్ 2 × 3 బై 1+2 అవుతుంది, 1 × 3 ప్లస్ 2 × -7 బై 1+2 అవుతుందమ్మా. ఓకేనా, సో దీస్ ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ P అవుతుంది. ఓకే, సో P కోఆర్డినేట్స్ మనకి ఏమొస్తాయంటే 1 × -5 అంటే -5 ప్లస్ 2 × 3 అంటే 6, -5 ప్లస్ 6 బై 1+2, 3 - 14 బై 1+2 దట్ ఈక్వల్స్ టు 1/3, -11/3 వి గెట్ యూ. దీస్ ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ P అమ్మ. ఓకేనా, సో నెక్స్ట్ మనకి Q డివైడ్స్ 2 పాయింట్స్ ఇన్ ది రేషియో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:1 రేషియోలో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తాయి 2 × -5 ప్లస్ 1 × 3 బై 2 + 1 వస్తుంది, 2 × 3 ప్లస్ 1 × -7 బై 2 + 3 వస్తాయమ్మా. సో అప్పుడు మనకి వాల్యూస్ ఏమొస్తాయి -10 ప్లస్ 3/3, 6 - 7/3 వస్తుంది. సో దట్ వాల్యూస్ ఆర్ -7/3, -1/3 వస్తాయి. దీస్ ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ Q అమ్మ. సో ఇప్పుడు మనకి P కోఆర్డినేట్స్ వచ్చినాయి, Q కోఆర్డినేట్స్ వచ్చినాయి. సో మనకి ఇలా ఏమి ఇచ్చిందంటే మళ్ళీ PQ సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ క్యాపిటల్ అని ఇచ్చింది. కాబట్టి R యొక్క కోఆర్డినేట్స్ మనం x, y అనుకున్నట్లయితే సో అప్పుడు PQ అనేది ఏమవుతుందంటే డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అవుతుంది. ఓకే, సో PQ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అయినప్పుడు మనకు డయామీటర్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x - x1 ఇంటూ x - x2 ప్లస్ y - y1 ఇంటూ y - y2 ఈక్వల్స్ 0 అవుతుంది. సో డయామీటర్ యొక్క ఎండ్స్ ఏమవుతాయంటే P, Q అవుతుంది. అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం రాయొచ్చు అంటే x - 1/3 ఇంటూ x + 7/3 అంటే PQలో x1, x2గా తీసుకున్నట్టే కోఆర్డినేట్ x కోఆర్డినేట్స్ x - 1/3 ఇంటూ x ప్లస్ 7/3 అవుతుంది, ప్లస్ y అంటే y ప్లస్ 11/3 ఇంటూ y ప్లస్ 1/3 ఈక్వల్స్ టు 0 అవుతుందమ్మా. సో ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్
whose ends are diameter ends are p, q. ఓకే, ఒక p, q అనే యొక్క డయామీటర్ ఎండ్స్ అయినప్పుడు మనకు ఈక్వేషన్లో వచ్చింది x - 1/3 ఇంటూ x ప్లస్ 7/3 ప్లస్ y ప్లస్ 11/3 ఇంటూ y ప్లస్ 1/3 ఈక్వల్ 0 వచ్చిందమ్మా. సో దాన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ 4/9 ఈక్వల్స్ 0 వచ్చింది. సో ఇది మనకు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 ఫామ్ ఉంది కాబట్టి సో g వాల్యూ వచ్చేసి మనకి కంపేర్ చేస్తే 1 వస్తుందమ్మా. 2gx ఈక్వల్స్ టు 2x అంటే g ఈక్వల్స్ టు 1 వస్తుంది. 2fy ఈక్వల్స్ టు 4 అంటే f ఈక్వల్స్ టు 2 వస్తుంది. c ఈక్వల్స్ టు 4/9 వస్తుందమ్మా. సో r ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కాబట్టి 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది మైనస్ c అంటే మైనస్ 4/9 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు రూట్ 41/9 వస్తుంది. రూట్ 41/3 ఇస్ ది రేడియస్. సో వీ గెట్ ఏ సర్కిల్ ఈక్వేషన్ విత్ రేడియస్ రూట్ 41/3 is the answer. That is option A. Okay. Now we go to next question. Next question. If A of 1, 2, B of 2, 1 are two vertices of an acute angled triangle and S of 0, 0 is its circumcenter, then the angle subtended by AB at the third vertex is అని అడిగినాము. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే ఒక 2 వెర్టిసెస్ ఇచ్చిండు ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ అండ్ S of 0, 0 అనేది సర్కంసెంటర్ అంట. ఓకే, సో AB అనేది థర్డ్ వెర్టెక్స్ వద్ద యాంగిల్ని ఫామ్ చేస్తుంది అన్నాడు. ఆ యాంగిల్ ఎంత అడిగిండు. సో ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/3, tan ఇన్వర్స్ ఆఫ్ 1/2, π/4 అండ్ π/6. ఓకే, అంటే ఇప్పుడు మనకు అనదర్ థర్డ్ వెర్టెక్స్ ఏదైతే ఉందో ఆ వెర్టెక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని వద్ద ఎంత యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తుందో చేయాలమ్మా. సో యాంగిల్ ఎట్లా వస్తుందంటే మనకు దీన్ని కూడా ఒక డయాగ్రామ్ రూపంలో రాసినట్లయితే మనకి ఎట్లుంటుంది. ఏబి అనేది 2 వెర్టిసెస్ ఇచ్చినమ్మా ట్రయాంగిల్కి. S of 0, 0 బిది సర్కంసెంటర్ అని ఇచ్చిండు. ఓకే, సో ఇప్పుడు డయాగ్రామ్ని ఫామ్ చేసినట్లయితే సో ఇలా మనకు ఒక సర్కిల్ని ఫామ్ చేస్తుంది. సర్కిల్ని రిప్రజెంట్ చేస్తే ఏ కోఆర్డినేట్స్ ఏమవుతాయి 1, 2 అవుతుంది. బి కోఆర్డినేట్స్ 2, 1 అవుతాయమ్మా. సో 1, 2, 2, 1 అనగానే మన కోఆర్డినేట్ యాక్సిస్ గుర్తు కావాలి. సెంటర్ ఈజ్ నథింగ్ బట్ S of 0, 0. ఓకేనా, అంటే ఎస్ అనేదేమో సర్కంసెంటరు, ఏ ఆఫ్ 1, 2, బి ఆఫ్ 2, 1 ఏమో ఒక లైన్ని ఫామ్ చేస్తున్నాయి బై యూజింగ్ కోఆర్డినేట్ యాక్సిస్. సో ఏ బి రెండు కూడా అనదర్ థర్డ్ వెర్టెక్స్ వద్ద యాంగిల్ని ఫామ్ చేస్తే ఆ యాంగిల్ టీటా అనుకుందాం. సో అక్కడ టీటా అయితే ఈ సర్కంసెంటర్ వద్ద మనకు ఏ బి యాంగిల్ దేన్ని ఫామ్ చేస్తా అంటే 2 టీటాని ఫామ్ చేస్తాం మనం. ఓకే, అంటే ఏంది యాంగిల్ ఏఎస్బి, యాంగిల్ ఏఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 యాంగిల్ ఏసిబి అమ్మ, ఏసిబి. ఓకే, సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏఎస్బి we have tried now slope of SA and slope of SB అమ్మ. స్లోప్ ఆఫ్ SA ఏమో m1 అనుకుందాం. m1 ఈక్వల్స్ టు 1/2 అవుతుంది. స్లోప్ ఆఫ్ m2 అంటే 2 అవుతాం. అంటే y2 - y1/x2 - x1 ఫార్ములా యూజ్ చేస్తే మనకు స్లోప్ ఆఫ్ SA వస్తుంది, స్లోప్ ఆఫ్ SB వస్తుంది. వాటిని m1, m2 అనుకున్నట్లయితే వాటి మధ్య యాంగిల్ ఏం చేస్తుంది 2 θ అవుతుంది. ఓకేనా, సో tan 2 θ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే tan θ ఈక్వల్స్ టు mod m1 - m2/1 + m1 m2 అమ్మ. సో ఇక θ బదులు ఏముంది tan 2 θ ఉంది కాబట్టి tan 2 θ ఈక్వల్స్ టు m1 - m2/1 + m1 m2 అమ్మ. సో దానికన్నా ముందు మనకి ఇక్కడ యాంగిల్ను మనం చూసుకున్నట్లయితే యాంగిల్ ఏఎస్బి ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ది యాంగిల్ ఏసీబీ అనుకున్నాం. సో యాంగిల్ ఏసీబీ వాల్యూ θ అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా యాంగిల్ ఏఎస్బి వాల్యూ 2 θ అవుతుంది. ఓకేనా, సో మనకు కావాల్సింది సి వాల్యూ అంటే యాంగిల్ ఏసీబీ కావాలి అంటే θ వాల్యూ రావాలి. ఓకేనా, సో tan 2 θ ఈక్వల్స్ మనం ఏం రాయొచ్చు mod m1 - m2/1 + m1 m2 రాయొచ్చు. సో అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది mod 1
బై 2 మైనస్ 2 బై 1 ప్లస్ 1 బై 2 ఇంటూ 2 వస్తామా. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుంది, 1 మైనస్ 4 బై 2 అంటే మైనస్ 3 బై 2 అవుతుంది బై 2 అవుతామా. అంటే మైనస్ 3 బై 2 ఇంటూ 2 దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ 3 బై 4 దట్ ఈస్ 3 బై 4 అమ్మ. అంటే ట్యాన్ 2 టీటా వాల్యూ మనకి ఎంత వచ్చింది, 3 బై 4 వచ్చేసింది. ఓకేనా. సో ట్యాన్ 2 టీటా వాల్యూ 3 బై 4 వస్తే మనకు కావాల్సింది ట్యాన్ టీటా కదా, ఎందుకంటే ఏసీబీ యాంగిల్ టీటా వేస్తుంది కాబట్టి. సో ట్యాన్ 2 టీటా కెన్ రిటన్ ఆల్సో 2 ట్యాన్ టీటా బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా దట్ ఈక్వల్స్ టు 3 by 4. ఓకే, నౌ వీ కెన్ క్రాస్ మల్టిప్లై వాట్ వీ గెట్ హియర్, 8 ట్యాన్ టీటా ఈక్వల్స్ టు 3 ఇంటూ 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా దట్ కెన్ రిటన్ ఆల్సో 3 ట్యాన్ స్క్వేర్ టీటా మైనస్ 8 ట్యాన్ టీటా మైనస్ 3 ఈక్వల్ 0. సో దిస్ ఇస్ క్వాడ్రిక్ ఈక్వేషన్ అమ్మ in terms of tan. So we can find out the factors, 3 tan square theta minus 9 tan theta plus tan theta minus 3 equals 0 we get here. So 3 tan theta take common, we get here tan theta minus 3 plus 1 of tan theta minus 3 equals 0. So tan theta equals to 3 comma 1 by 3 we get here amma. So ఇందులో మన tan theta equals 1 by 3 comma 3 కాబట్టి 3 అనేది సాటిస్ఫై చేయదు. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ tan theta equals to 1 by 3. That implies theta equals to tan inverse of 1 by 3 amma. So option A is the right answer. Okay, now we go to next question. So that is nothing but see here EPSET May 2024 question ఇది కూడా. So a circle passing to the points 1, 1 and 2, 0 touches the line 3x minus y minus 1 equals 0 if the equation of the circle is x square plus y square plus 2gx plus 2fy plus c equals 0, then possible value of g is what అనమ్మా. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాయంటే a ఈక్వల్స్ టు మైనస్ 5 by 2, b ఈక్వల్స్ 3 by 2, c ఈక్వల్స్ 6, d ఈక్వల్స్ టు మైనస్ 5 ఇచ్చిండు. సో ఇక్కడ మనకు ఏ సర్కిల్ పాసింగ్ టు ది పాయింట్స్ అంటే 1, 1 అండ్ 2, 0 లైస్ ఆన్ ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ కదా. సో కాబట్టి ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటిదంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ 0 జనరల్ ఈక్వేషన్. సో 1, 1 లైస్ ఆన్ ది ఈక్వేషన్ దెన్ వాట్ వి గెట్ హియర్ 1 plus 1 plus 2g plus 2f plus c ఈక్వల్ 0 వి గెట్ హియర్. ఓకేనమ్మా. సో 1 plus 1 అంటే 2 అవుతుంది. సో 2 plus 2g plus 2f plus c ఈక్వల్స్ టు 0 వి గెట్ హియర్. ఓకే, సో that is the first equation, 2g plus 2f plus c plus 2 equals to 0. Now 2, 0 also lies on the equation. Then what we get here, 2 square is nothing but 4, y square is nothing but 0. So 2g into 2 4g. So we get here 4g plus c plus 4 equals to 0 we get here. That implies c equals to, we write now minus 4g minus 4. Okay now. సో ఎందుకంటే మనకు కావాల్సింది జీ వాల్యూ కాబట్టి సి ఈక్వల్స్ టు సిని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ రాసినాం, ఎఫ్ను కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీ రాస్తే 2g ప్లస్ 2f మైనస్ 4g మైనస్ 4 ప్లస్ 2 ఈక్వల్ 0 అవుతామమ్మా. ఈ సి వాల్యూ మనకు ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే. సో దాని నుంచి మనకి ఏం రాయొచ్చు, మైనస్ 2g ప్లస్ 2f మైనస్ 2 ఈక్వల్ 0 వస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈక్వల్స్ టు వి గెట్ ఇయర్ g ప్లస్ 1 వి గెట్ ఇయర్. ఓకేనా. సో ఎఫ్ ఈక్వల్స్ g ప్లస్ 1 వచ్చిన తర్వాత center we can write here. So what is the center? Center is nothing but minus g comma minus f. So g value as it is, we can write f value minus of g plus 1. So what is the center now? Minus g of minus f, that equals to minus g comma minus g minus 1 we get here. Okay, so now this is the center amma. So then after, so manaki సెంటర్ వచ్చేసి మైనస్ జీ కామా మైనస్ జీ మైనస్ 1కి వచ్చేసింది. అంటే సెంటరు మొత్తం మనకు జీలోకి వచ్చేసింది, మనకు కావాల్సిన వాల్యూ జీ కాబట్టి. ఓకేనా. సో ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చిందంటే మనకి, అండ్ సర్కిల్ టచెస్ ది ట్యాంజెంట్ ఇచ్చినాం. అంటే టచెస్ ది 1 లైన్ అంటే ఆటోమేటిక్ ట్యాంజెంట్ అంటే అదేంటి 3x మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ 0 ఇచ్చిండు. ఓకేనా. సో ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది, అది రేడియస్ ఆర్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ టు 3x minus y minus 1 equals 0 అవుతుంది. సో సెంటర్ రేడియస్ ఏమవుతుంది, ఆర్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి కాబట్టి జీ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ జీ, ఎఫ్ వాల్యూ జీ ప్లస్ 1 అవుతుంది.
సో సి వాల్యూ -4g -4 అమ్మ. అప్పుడు ఏమవుతుంది అండ్ రూట్ ఆఫ్ g² ప్లస్ g+1 హోల్ స్క్వేర్ ప్లస్ 4g + 4 అవుతుందమ్మా. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 3 × -g మైనస్ ఆఫ్ మైనస్ అంటే మళ్ళీ g+1 అవుతుంది -1 యాజ్ ఇట్ ఈస్ బై 3² + 1² అవుతుందమ్మా. ఓకేనా, అంటే x² కోఎఫిషియంట్ y కోఎఫిషియంట్ కాబట్టి 3² + 1² అవుతుంది. ఓకే, సో మనం దీన్ని సింప్లై చేస్తే ఏమొస్తుంది అండ్ రూట్ ఆఫ్ g² + g² ప్లస్ 2g+1 ప్లస్ 4g + 4 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు mod -2g బై అండ్ రూట్ ఆఫ్ 10 అవుతుంది అమ్మా. 3² 9 అవుతుంది +1 కాబట్టి 9 + 1 10 అవుతుంది. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వాట్ వి గెట్ హియర్ 2g² + 6g + 5 అవుతుంది. దీన్ని సింప్లై చేస్తే పైన అని దట్ ఈక్వల్స్ టు 4g² / 10 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 2g² / 5 అవుతుంది అమ్మా. నౌ వీ కెన్ క్రాస్ మల్టిప్లై వాట్ వి గెట్ హియర్ 10g² + 30g + 25 that equals to 2g². We can take that side -2g² we get here, that equals 0 we get here. Okay, so nothing but 8g² + 30g + 25 equals to 0. So we got a quadratic equation in terms of g అంటే మనకు g వాల్యూ కావాలి కాబట్టి జీలో క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఫ్యాక్టర్స్గా ఫైండ్ అవుట్ చేస్తే 8g² + 20g + 10g + 25 = 0 అని రాయొచ్చు. సో అప్పుడు మనకి 4g కామన్ తీసాం అనుకోండి, 4g ఆఫ్ g + 5 అవుతుంది. ఇందులో ప్లస్ 5 కామన్ తీసాం అనుకోండి 2g + 5 అవుతుంది. అంటే 2g + 5 × 4g + 5 వస్తుందమ్మా. అంటే 4g + 5 × 2g + 5 గెట్ ఇయర్. సో నథింగ్ బట్ g ఈక్వల్స్ టు -5/2 ఒకటి వస్తుంది -5/4 వస్తుందమ్మా. అంటే g వాల్యూస్ ఏమొచ్చినాయి -5/2 -5/4 వచ్చినాయమ్మా. సో దీస్ ఆర్ ఆల్ ది వాల్యూస్ g వాల్యూస్. అంటే g ఈక్వల్స్ టు -5/2 మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది కాబట్టి సో g ఈక్వల్స్ టు -5/2 ఈజ్ ది రైట్ ఆన్సర్ అమ్మా. సో g ఈక్వల్స్ టు -5/2 దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy.